హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అండ్ మొత్తానికి పెద్ద పెద్ద సినిమాల్లోనే కాదు కంటెంట్, చిన్న సినిమాల్లో కూడా ఉంటుంది. మరి ఆ చిన్న సినిమాల్లో ఇప్పుడు మనకి అంత పెద్దగా కంటెంట్ ఇచ్చే సినిమా ఏదొస్తుంది అంటే December 27న వారధి అనే సినిమా చిన్న కంటెంట్ అయినా పెద్దగా విజృంభాన్ని సృష్టించడానికి అయితే వచ్చేస్తోంది. మరి ఆ సినిమా విశేషం ఏంటి, మాట ఏంటి, ముచ్చటేంటి, హీరో ఏంటి, హీరోయిన్ ఏంటి, కదంతా తెలియాలి అంటే టీంతో మాట్లాడాలి కదా. సో టీం అయితే నాతో పాటుగా ఉన్నారు. హాయ్. హలో. హాయ్ అండి. అసలు సినిమా అంటే స్టార్ట్ అవుతుంది అంటే ముందుగా రైటర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి ముందు నేను డైరెక్టర్ శ్రీకృష్ణ గారు, ఆయనే కథ రాశారు కాబట్టి ఆయన దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా. ట్రైలర్ చూశాను కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి. హాయ్ సార్. హాయ్. శ్రీకృష్ణ గారు, అసలు వారధి అనే సినిమాకి స్టోరీ అంటే ముందే రాసుకున్నారా లేదా హీరో హీరోయిన్ ని చూసిన తర్వాత రాసుకున్నారా? యాక్చువల్గా ముందే రాశాను. హీరో హీరోయిన్ చూసిన తర్వాత వాళ్ళ యాక్టింగ్ పరంగా వాళ్ళ కంటెంట్ దాకా చేంజెస్ చేశాను అంతే. యాక్చువల్గా బిగినింగే స్టోరీ మొత్తం లాక్ అయిపోయింది. కాకపోతే వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం డైలాగ్ చేంజెస్, సీన్ చేంజెస్, కొంచెం రొమాంటిక్ జోన్ చేంజెస్ అవి ఇవి చేంజ్ చేసుకొని వర్కౌట్ చేశాను. దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఓకే, అంటే ఆ సినిమాని అంటే అలాంటి టైప్ ఆఫ్ స్టోరీని ఎందుకు ఎంచుకోవాలి అనుకుంటున్నారు? బేసిక్గా హస్బెండ్ అండ్ వైఫ్ అనేది రెగ్యులర్ గా అందరికీ తెలిసిన కంటెంట్. దాంట్లో ఉన్న ఎమోషన్ అందరికీ రీచ్ అవుతుంది. ఆ ఎమోషన్ లేకుండా ఎవడు ఉండడు. అసలు హస్బెండ్ అనే ఎమోషన్ అనేది లేకుండా ఎవడు అసలు దాన్ని గుర్తించకుండా ఎవడు ఉండడు. అది దగ్గరగా రీచ్ అవుతుంది. దాంట్లో ఉన్న ఎలిమేషన్సే జనాలకి దాంట్లో కొత్తగా చూపించగలిగితే వర్కౌట్ అవుతుంది. అందరికి తెలిసిన సబ్జెక్టే కొత్తగా ఎలా చెప్పగలగాలి, థ్రిల్లింగ్ ఎలా చెప్పగలగాలి అనేది దాంట్లో కొంచెం వేరియేషన్ తీసుకుంటూ అందరికి నచ్చేలా థ్రిల్లింగ్ పాయింట్ తో రొమాంటిక్ గా చేశారు. హాయ్ విహారిక. హాయ్. అండ్ ఈ ఫేస్ ని నేను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు, మీరు చాలా సార్లు చూసినట్టుగానే ఉంటుంది, ఈవెన్ చూసారు కూడా. అంటే సీరియల్లో మీరు నటించిన సంగతి మాకు అందరికీ తెలుసు. ఈవెన్ చాలా హోమ్లీ ఫేస్, అందరికీ తెలిసిన ఫేస్ లాగానే ఉండింది. అండ్ అంటే సీరియల్ని ఒక పక్క ఏలేస్తూనే ఇటు సినిమా సైడ్ కూడా వచ్చేసారు. సినిమాను కూడా ఇంకా రాబోతున్న టైంలో ఎక్కడుంటారో కూడా ఏమో తెలియనట్టుగా కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఓ పక్క సీరియల్స్, ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీకి? ఏదైనా యాక్టింగే, అటు చేస్తా ఇటు చేస్తా. స్మాల్ స్క్రీన్ లో వాళ్ళకి దగ్గర అవుతా, బిగ్ స్క్రీన్ లో వాళ్ళకి కూడా దగ్గర అవుతా. లేదు లేదు, ఈ టైప్ వచ్చిన తర్వాత దీన్ని అంటే సీరియల్స్ వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ అది చేస్తా ఇది చేస్తా, రెండింటిని మేనేజ్ చేసుకుంటూ అలా ఏం లేదు. సో పర్టికులర్గా ఈ అమ్మాయి సీరియల్స్ చేస్తుంది, ఈ అమ్మాయి మూవీస్ చేస్తుంది అన్నట్టు కాకుండా మూవీస్ చేస్తా, సీరియల్స్ చేస్తా, దానికి న్యాయం చేస్తా, దీనికి న్యాయం చేస్తా. లవర్ ఉండాలి, హస్బెండ్ ఉండాలి. లేదు, లవర్ అండ్ హస్బెండ్ రెండు ఒకటే. ఎండ్ ఆఫ్ ద డే రెండు యాక్టింగ్ సేమే నాకు. లవరు హస్బెండ్ ఇద్దరు ఒకటే కదా, ఎలా అయినా అంటే ఇద్దరిని ఒకళ్ళలో చూసుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. సో మూవీ యాక్టింగ్ అయినా సీరియల్ యాక్టింగ్ అయినా యాక్టింగ్. ఓకే, ఇద్దరు ఒకళ్ళే, ఇద్దరు వేరు వేరు కాదు. డబుల్ షేడ్ అంతే. అంటే లవర్ తర్వాత హస్బెండ్, నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఒకే పర్సన్ లవ్ తర్వాత హస్బెండ్. మీరు క్లారిటీ ఇవ్వండి, అక్కడ అనేక అర్థాలు వస్తున్నాయి. ఓకే ఫైన్. హీరో అనిల్ గారు, మొత్తానికి అంటే ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయిపోయి హీరోగా ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఈవెన్ అంతకుముందు మీరు ప్రొడ్యూసర్ అని చెప్పి విన్నాను నేను. ఒక ప్రొడ్యూసర్ నుంచి హీరోగా ఈ యాంగిల్ టర్న్ అయిపోయింది, ఈ సీరియల్ నుంచి సినిమాకి వచ్చినట్టుగా. ప్రొడ్యూసర్ గా ఎలా అనిపించింది, ఒక పక్క హీరోగా ఎలా అనిపిస్తుంది? ప్రొడ్యూసర్ కంటే కష్టాలు ఎక్కువే. అది మన పైకి నవ్వుతూ ఉంటాం కానీ లోపల మాత్రం కాలుతూనే ఉంటుంది, అది వేరేది. అంటే ప్రొడ్యూసర్స్ అందరు ఎలా ఉంటారు కామన్ గా, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ కానీ బాగుంటది, ఎందుకంటే మనం 10 మందికి పని ఇస్తున్నాం కాబట్టి. మనీ వచ్చింది లేదని పక్కన పెడితే మాత్రం మన దగ్గర కొంతమంది పని చేస్తుంటారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. మనకి 10 మందికి జీవనోపాధి అవుతుంది అనేది మాత్రం బాగుంటుంది. పాయింట్ మీరు బాగుంటుందంటే అలా అన్నారా? నేను రిటర్న్ లో వస్తాయి కదా అందుకు బాగుంటుంది అన్నారేమో అనుకున్నా. ఓకే, సో హ్యుమానిటీ. సో మరి హీరోగా అది యాక్సిడెంటల్ గా అయిపోయింది అంతే. ఓకే, అంటే ఈ అబ్బాయి ఏదో బాగున్నాడు, ఈ లుక్ బాగున్నాడు అని చెప్పి తీసుకున్నారా? అట్లే మా ఫ్రెండే డిస్కస్ చేశాడు, చేసి ఇలా కథ ఉంది చేద్దామని అనుకుంటే
నేను కూడా విల్లింగ్ ఉండే అదే క్యారెక్టర్ బాగుంటది యాక్చువల్లీ. అంటే ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు వారధి టీం అంతా? మాదైతే పాలకొల్లు. మీరు? విజయవాడ, నెల్లూరు, ఆంధ్ర. ఆంధ్రానే అనిపిస్తుంది. అయినా పర్లేదు, ఆంధ్ర కూడా మనదే కదా మొత్తం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో పుట్టి తెలంగాణకు దగ్గర ఏముంది, అవ్వాల్సిందే. ఇండస్ట్రీ అంతా అవ్వాల్సిందే అట్లా. అండ్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మాకు చాలా తక్కువ, అక్కడ ఏంటి ఫేమస్ ఏంటి, అక్కడ ఏం దొరుకుతాయి అనేది మాకు తెలియని విషయం. మాకంటే తెలంగాణ ఇక్కడ మేము తింటాం పంటాం అంతే ఇక్కడే కాబట్టి. సీ ఫుడ్ బాగుంటుంది, సీ ఫుడ్ బాగుంటుంది, బీచెస్ అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి. స్వీట్స్ కూడా మంచి ఫేమస్, మొత్తం గ్రీనరీ కదా. బాగా ఇష్టం అన్నట్టుంది స్వీట్స్. లేదు అంత ఎక్కువ లేదు. ఓకే ఫైన్. సో అంటే ఎవరిని రోల్ మోడల్గా తీసుకొని మీరు ఇండస్ట్రీకి వచ్చారు? ఎందుకంటే ఇండస్ట్రీలో ఆడవాళ్ళు అంటే ఎక్కువగా రావాలి అనుకుంటే భయపడుతూ ఉంటారు, ఎలా ఉంటుందో ఏంటో, ఎవరి దగ్గర ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయో ఏమో అని చెప్పి అడిగేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. లేదు లేదు, యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, కానీ అది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, అమ్మాయిలు ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా కామన్ గా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అందరికీ కామన్ గానే ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీ అంటే కొంచెం పబ్లిక్ ఫేస్ కాబట్టి అందరికీ రికగ్నైజ్ అయ్యి అందరికీ తెలుస్తుంది అంతే. కానీ మనం సాఫ్ట్వేర్ ఆఫీసర్స్కి వెళ్ళినా లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ చూసుకున్నా సరే హెచ్ఆర్ నుంచి కానీ ఎవరికి వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ స్టిల్ ఇది ఒక అందరికీ కనిపించే ఫేస్ కాబట్టి మేము తెలుసాం అంతే. కానీ ఎక్కడైనా అమ్మాయిలకి ప్రాబ్లమ్స్, ఎక్కడైనా హర్డల్స్ ఫేస్ చేయాల్సిందే, ఎక్కడైనా అవి ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే సక్సెస్ చూస్తాం అంతే. ఇక్కడ ఏం లేవని చెప్పండి. ఎందుకులే లేదు లేదు ఈ సినిమా లేదు సార్, నిజంగానే ఇండస్ట్రీలో చాలా వరకు ఉన్నా సరే మనం దాన్ని క్రాస్ చేసుకుని మనం మంచి ప్రాజెక్ట్స్ వెతుక్కుంటే, ఇలా నేను ఒక వారధి లాగా చేశాను, అలాంటి ప్రాజెక్ట్స్ నేను చేసుకుంటూ బేసిక్ గా మమ్మల్ని హరాస్మెంట్ చేసే కదా ఎవరెవరిని ఈ అమ్మాయి చేసింది, మమ్మల్ని మేము చేయలేము. అంటే మమ్మల్ని ఏ విధంగా అంటే ఇంకా చెప్పుకోవడానికి చాలా చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ లిప్ కిస్లు అవి ఉన్నాయండి. వాటిలో కొంచెం బాగా ఇప్పుడు కాదులండి నెక్స్ట్ చేద్దాము, రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దామని నాంచేదన్నమాట. లేదు హెవీగా చేయాల్సిందే, తెచ్చుకోవాలి కదా, ఎలా చేస్తాము. నేను అంటే ఫస్ట్ టైం ఇప్పుడు దీని తర్వాత దీని ముందు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేసింది. సో ఓకే సార్ అన్నప్పుడు స్టోరీ డిమాండింగ్ ఉంది కాబట్టి పర్వాలేదు అని నాకు అనిపించింది. నేను సైన్ చేసేటప్పుడు ఓకే అనిపించింది, కానీ సెట్స్ లోకి వెళ్ళాక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, భయం భయం భయం. ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ తోనే సార్ కొంచెం మామూలుగా ఫస్ట్ టైం కామన్ గా అయింది, తర్వాత రెగ్యులర్ గా. నేను అదే అనుకున్నాను, లైక్ అంటే సీరియల్స్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంతకుముందు సినిమాలో కూడా నేను అంతగా ఏం అబ్జర్వ్ చేయలేను. సో ట్రైలర్ చూసినప్పుడు కంఫర్టబుల్ గా ఉన్నారా, ఎలా అనిపించింది అని చెప్పి అడగాలి అనుకున్నాను. లేదు కొంచెం ఎగ్జాక్ట్లీ. సో మీరు బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. క్యారెక్టర్ ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ఫీల్ అవుతున్నాడు. లేదు, యాజ్ ఎన్ ఆర్టిస్ట్ నేను పక్కా చెయ్యాలి, ఏ క్యారెక్టర్ అయినా సరే అది జస్ట్ క్యారెక్టర్ లాగా ఫీల్ అయ్యి మాత్రమే చేయాలి. దాన్ని పర్సనల్ గా తీసుకుంటే నేను అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి నేను సారీ కూడా కట్టుకోలేను, ఎందుకంటే సారీలో కూడా ఇది కనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్ గా క్యారెక్టర్ చెయ్యాలి అంటే మనం కొన్ని థింగ్స్ ని దాటుకుని రావాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, మనం అది చేస్తేనే మనం ఏంటో తెలుస్తుంది. నేను టాలెంట్, ఏదైనా టాలెంట్ నన్ను అడిగితే, ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ చేసినంత మాత్రం టాలెంట్ లేని ఆర్టిస్ట్ కాదు. రొమాంటిక్ సీన్స్ చేయాలంటే బోల్డ్, ఇంకా మనం ఎంత కరేజ్ ఉండాలి, గట్స్ కావాలి, చూసే వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు అన్న ఫీలింగ్ తో నేను చేయాలి, లేదంటే ఐ కాంట్ బి అన్ ఆర్టిస్ట్. అది ఇట్స్ ఎ వెరీ టఫ్. బేసిక్ గా రొమాంటిక్ సీన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ వచ్చి ఉండాలి, అంటే చేయగలగాలి. చేయడం రాకపోతే అది చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, అసలు చూసేవాళ్ళు కూడా ఏంటి రొమాంటిక్ సీన్ అనే ఫీలింగ్ ఉంటుంది. అలా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సరిగ్గా కానీ చేయలేకపోతే అది ఫీల్ అయిపోయారు అనుకోండి, అయ్యో ఇది ఏమనుకుంటారో ఏం చేస్తారని ఫీల్ అయిపోతే అది 100% అది చేయడం వేస్ట్. అలా చేయడం కూడా ఆ సినిమాకు వేస్ట్. అది ఏదో హైప్ అవుద్ది అనుకుంటాం కానీ హైపే కాదు, అది పర్ఫార్మెన్స్ లోనే ఉండాలి. పర్ఫార్మెన్స్ చేస్తూ ఆ రొమాంటిక్ చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలా అందించిందా విహారిక? విహారిక 100% ఇచ్చింది మాకు. ఒక ఫస్ట్ టైం సెకండ్ టైం చేసిన, థర్డ్ టైం అయితే అందేసుకున్నది. అసలు ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చింది మాకు, అందులో డౌట్ లేదు దానికి. మీకు చూసిన ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది అవుట్పుట్ లో. అదే కదా, నేను అది అదే నాకు అంతకన్నా కామన్ మ్యాన్ గా వచ్చింది, తర్వాత రెబల్ గా స్టార్ట్ అయింది మాకు.
సార్ అంటే శ్రీ కృష్ణ గారు, అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ టైం డబ్ల్యూ మూవీ అని చెప్పి విన్నాను నేను. మీకు ఎలా అనిపిస్తుంది డబ్ల్యూ మూవీ చేస్తున్నప్పుడు? చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. చిన్న మూవీ నుంచి స్టార్ట్ చేయాలి, స్టోరీ పర్ఫెక్ట్గా ఉండాలి, స్క్రీన్ ప్లే చూసుకోవాలి, యాక్టర్స్ని అంటే మీకు ఎలాంటి ఎమోషన్ కావాలో దాన్ని ఎలా అంటే వాళ్ళ నుంచి రాబట్టుకోవడానికి నానా విధాలా ప్రయత్నించాలి. ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా వీళ్ళ నుంచి కావచ్చు, ఇతరుల నుంచి కావచ్చు, ఎందుకు అని? బేసిక్గా అయితే కంటెంట్ అనుకున్నప్పుడే నేను హెవీ కంటెంట్ ఏం తీసుకోలేదు. ఒక లైటర్, ఒక ఫ్యామిలీ వేలో కంటెంటే తీసుకున్నా. ఆ కంటెంట్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఇలానే ఉండాలి అనే ఒక సిచ్యువేషన్ అయితే ఆ సబ్జెక్ట్ తగ్గచ్చు నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం ప్రిపరేషన్ చేశాను. సెట్లోకి వెళ్ళిన తర్వాత 1 or 2 days మనకి కొంచెం టైం పట్టింది. తర్వాత యాస్టీజ్ సింగిల్ టేక్లో కొట్టేశారు. అసలు డైలాగులు కూడా ఆ అమ్మాయికి ప్రాంప్టింగ్ లేదు, అసలు ఏం లేదు. సింగిల్ టేక్లోనే వర్కౌట్ చేసేది. అక్కడక్కడ కానీ యాజ్ యూజువల్గా అయితే కంటెంట్ని ఎక్కడ మిస్ కాకుండా వీళ్ళిద్దరు ఏమనుకున్నా ఆ కంటెంట్ని క్యారీ చేశారు. ఎక్కడ డౌట్ఫుల్ లేదు. ఏ మూడు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ రొమాన్స్ ఉండాలి, ఎక్కడెక్కడ హెవీ అంటే సీరియస్నెస్ ఉండాలి, ఈ సీరియస్నెస్లో ఎంత మాత్రమే ఉండాలి, ఎంతవరకే ఉండాలి, అంటే ఆ డీవియేషన్ ఎంతవరకు ఉండాలి అంతే, ఆ లిమిట్లోనే చేశారు. హెవీ కూడా కాల, అదే లిమిట్లో వెళ్ళారు. కాబట్టి నేను అనుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది పర్ఫెక్ట్గా ఏ మూడ్లో ఉండాలనుకున్నా ఆ మూడ్లో పర్ఫెక్ట్గా ఉంది. అందులో ఎక్కడ డీవియేషన్ అవ్వాలి. వీళ్ళిద్దరు ఆర్టిస్టులు కరెక్ట్గా చేయడం వల్లే నాకు అనుకున్న కంటెంట్ కరెక్ట్గా రీచ్ చేయగలిగాను. అందులో అయితే డౌట్ లేదు, ఆర్టిస్టులే. అంటే ఈ ఎమోషన్ అనేది మీకు ఎక్స్పీరియన్స్డా లేకపోతే ఎవరినైనా? ఈ ఎమోషన్ అంటే నాకు యాజ్ యూజువల్గా అంటే కంటెంట్ మీద నమ్మకం అంతే. ఈ కంటెంట్ చేసుకోవడం అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా నేను కో డైరెక్టర్ అసోసియేట్గా చేస్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు. నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది. థియరీ పరంగా కూడా 2-3 సినిమాలకి నేను రైటర్గా కూడా చేస్తున్నా. కాబట్టి కంటెంట్ని ఎలా క్యారీ చేయాలి, దాన్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి, స్క్రీన్ ప్లే ఎక్కడ డీవేట్ అవ్వకుండా ఎలా కంటిన్యూ చేయాలో అది నాకు పర్ఫెక్ట్గా చేశాను. చూసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత అంతా టెక్నీషియన్స్ అంతా కూడా నాకు సపోర్టింగ్ ఉంది. కాబట్టి ఏదైతే కంటెంట్ అనుకున్నా అది యాస్టీజ్ నేను ప్రజెంట్ చేయగలిగాను. అందులో అయితే డౌట్ లేదు. ఓకే, అంటే ఇలాంటి కంటెంట్ పర్ఫెక్ట్గా 100% వచ్చింది అంటే వీళ్ళ స్ట్రగుల్స్ బాగానే ఉండుంటాయి. అనిల్ గారు, అంటే వీళ్ళు డైరెక్టర్ గారు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళ కంఫర్టబుల్గా అంటే ఉండడం కోసం మేబీ మీరు కూడా అన్కంఫర్టబుల్ ఉండుండొచ్చు కొన్ని సీన్లలో. అంటున్నారు కంఫర్ట్ ఏం లేరంటాం, అన్కంఫర్టబుల్ ఏం లేరంట, కంఫర్ట్ గానే ఉన్నారండి సీన్లకి. క్యారెక్టర్ ఇక్కడ అంతే. ఓకే, ఆబ్వియస్లీ అది రన్లో వెళ్ళిపోతూనే ఉంటుంది అంతే. ఫైన్. ఎప్పుడన్నా విసిగించడం కానీ ఈ ఎమోషన్ నాకు ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు, నాకు ఇంకా అంటే రీటేక్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ ఎక్కడైనా కనిపించాయా? అనిపిస్తే కంపల్సరీ చెప్పేటోళ్ళం, డార్లింగ్ ఇది కొంచెం ఏదైనా అనిపిస్తుంది అంటే సరే మళ్ళీ చేస్తావు, సరే చెయ్యి, ఏముంది అంతే. అంటే మా దగ్గర ఆ బాండింగ్ ఉండేది. బేసిక్గా 10 years నా మంచి బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. బేసిక్గా మేజర్ వీళ్ళిద్దరేనండి. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత ఆ యూనిక్ ఏది ఇద్దరు అనుకోని పర్ఫెక్ట్ గా లాగించేసారు. అందులో ఎక్కడ డివేట్ అయ్యేది కాదు. ఏదైతే నేను అనుకున్నానో అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యేవాళ్ళు కాదు. నాకు కావాల్సిందే ఒక్కొక్క రోజు వెళ్ళిపోయేది. అవునా? కొన్నిసార్లు మొత్తం ఎన్ని డేస్ పట్టింది మీ సినిమా అయిపోవడానికి? 42 days చేసామండి. 42 days. సూపర్. అండ్ అంటే అనిల్ గారి కంటే కూడా హీరోయిన్ గా మీకు కొన్ని సీన్లలో అన్కంఫర్టబుల్ గా అనిపించింది అని చెప్పారు. అంటే రిపీట్ గా మళ్ళీ చేయాలన్నా లేకపోతే వెంటనే నేను లిప్ కిస్ చేయాలి అనుకున్నా సరే కొన్నిసార్లు అనిపించి ఉంటుంది. అలా రిపీట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? హ్యాపీ ఫీల్ అయింది. హ్యాపీ ఎందుకు సార్? అంటే 2-3 సార్లు లిప్ కిస్లు వస్తాయి కదా. ఆమెకి అయితే చాలా సార్లు అనిపించింది. నేనైతే ఒకసారి అరిచేసాను కూడా. చాలా సార్లు. ఏమనిపించింది సార్? అంటే అది మెయింటైన్ చేయాలి లేకపోతే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్ టైం అదే సీన్ అన్నప్పుడు ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసాం 2 రోజులు, ఇంకా 3 రోజులు చేయాలి పక్కా. సో సార్ అప్పుడు చేయాలన్నప్పుడు నేను ఏంటి ఓన్లీ సింగిల్ టేక్ కి ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట మైండ్ లో. అయితే ఇప్పుడు వైడ్ నో అయిపోయింది, క్లోజ్ అన్నారు, మళ్ళీ పెట్టాలన్నట్టు సార్ లుక్ ఇచ్చాను నేను. ఎందుకంటే ఇంకా నేను కాన్ఫిడెంట్ అవ్వలేదు. సో
అయితే మళ్ళీ నా అన్నట్టు ఇలా లుక్ ఇస్తే కొంచెం అరిచేసాను అనుకుంటా. అయితే ఇంకా రోజు వెళ్ళిపోయిందండి, వెళ్ళి డోర్ వెళ్ళేసి డోర్ వేసుకున్నాను. ఎన్నిసార్లు చేయాలండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. అండ్ దెన్ ఉన్నారు మాకు ఒకరు నాగేంద్ర గారు అని, ఆయన వచ్చేవారు. అతను ఎవరంటే కూల్ పర్సన్ అన్నమాట. అంటే సార్ అన్ని ఆయనకు చెప్పేవారు, ఆయన వచ్చి నాకు చెప్పేవారు. అంటే డైరెక్ట్ చెప్పిన తర్వాత నో అంటే తర్వాత చేయడానికి ఏం లేదు. మీరు కూల్ పర్సన్ కాదు, అంటే అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటాం మేము. అంటే ఇప్పుడు అక్కడ టేక్ అవ్వడం సార్ కి కావాలి, కానీ నేను అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా. ఇప్పుడు సార్ నాతో డైరెక్ట్ చెప్పేసి నేను అన్కంఫర్ట్ సార్ కి చూపిస్తా, అది సార్ కి ఇష్టం లేదు. సో మధ్యలో పర్సన్ వెళ్ళిపోతే మళ్ళీ కష్టం. అంటే హ్యాండిల్ చేయడం ఒకేసారి హ్యాండిల్ చేస్తే అక్కడ డిసప్పాయింట్ అవుతుంది. అందుకని మధ్యలో ఒక పర్సన్ మా కోడైరెక్టర్ నాగేంద్ర అని ఉండేవాడు, అతను డీల్ చేస్తూ ఉంటాడు. ఆయన పాపం ఆయన మధ్య మీ ఇద్దరికి ఆయన పాపం మధ్యలో నేను అరి చేస్తా, అక్కడ సార్ అరి చేస్తారు. ఆయన నా తల నా బల్ల కాదమ్మా మీలో ఆయన మధ్యలో ఉండిపోయేవారు. మేడం ఒకటి అయితే ఆయన ఒకటి ఉంటుంది, వెరైటీగా. మా సార్ నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మా డార్లింగ్ వెరైటీగా ఉంటది. మధ్య మధ్యలో సీరియల్ ప్రొడ్యూసింగ్, వాళ్ళు డేట్లు ఇవ్వట్లేదు, మా షూట్ టైమ్ లో ప్రొడక్షన్ లోనే ఉండేవారు. అయితే ఫోన్ చేసేవారు, ఎందుకు అవ్వలేదు ఇంకా, ఇప్పుడు అవ్వాలి కదా చాలా కూల్ గానే హ్యాండిల్ చేసేవారు. ఒక్కసారి నాకు కోప్పడడం చూస్తాను, ఆ ఒక్క విషయంలో కోప్పడరు. మా సెట్ లో ఎప్పుడు కోప్పడలేదు, ప్రొడక్షన్ సైడ్ కోప్పడతారు. అంటే మీ కన్వర్జేషన్ ని బట్టి నాకు అనిపించింది ఏంటి అంటే మంచిగా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. సో కలిసి ఉంటే ఫ్రెండ్సే మేడం, విడిపోతే మేమెవరో వాళ్ళు ఎవరో. అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఎవరి గారు వర్షన్ లేదని డైరెక్టర్ గారు బాగా ఫేస్ చేసినట్టున్నారండి. కలిసి ఉంటే అబ్బా వీళ్ళు ఇప్పుడు గారిలో కాదు చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారనే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు లాగా. లేదు అంటే ఎవరికి వాళ్ళు ఫోన్లు జస్ట్ అట్లానే ఉండాలి, మనం ఎప్పుడు కలిసినా ఒకలానే ఉండాలి. అంటే మీరిద్దరు పట్టించుకోవట్లేదు అంటున్నారు డైరెక్టర్ గారు. లేదు లేదు, నిన్నే డైరెక్టర్ గారు మాట నేను అన్నాను అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒక స్పార్క్ లో వదిలేసి వెళ్ళాలి, ఆ స్పార్క్ లో మనం వచ్చినప్పుడే షైన్ అవ్వాలి, మనం లేనప్పుడు అది దాన్ని మిస్ అయ్యే మన ఫీలింగ్ మనం ఇవ్వాలి. బేసిక్ గా మామూలుగా ఆర్టిస్ట్ గా అక్కడ ఉంటది, ఇక్కడ కూడా డైరెక్ట్ గా కూడా ఆర్టిస్ట్ గా చేస్తూ ఉంటది. అప్పుడు అంటున్నారా? అంతే కదా. అంటే వాళ్ళ వృత్తి ధర్మం ఎవరు పాల్గొన. కాకపోతే ఏ యాక్టర్ కైనా కొంచెం ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి, రియల్ క్యారెక్టర్ అనేది ఉంటది కదండి. మరి ఉంటది, వాళ్ళ బిల్డప్ వాళ్ళు ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి వర్కౌట్. అంటే ఆర్టిస్ట్ గా ఆ బిల్డప్ ఉండాలి. హీరోయిన్ మా హీరోయిన్ పొగుడుతున్నానండి. బిల్డప్ అంటే హీరోయిన్ గా బిల్డప్ ఉండాలి కదా. నాకైతే అలా ఏం లేదు, నేను ఎప్పుడు అలా చూపించాను, కూల్ కూల్, నేను ఎప్పుడు అలా లేదు. ఓకే ఫైన్. మిమ్మల్ని అడుగుతాను నేను ఫస్ట్ అనిల్ గారి గురించి 3 మాటలు, అంటే 3 పాయింట్స్ చెప్పాలి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. ఈ 42 days జర్నీలో అనిల్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఆయన కోపం ఎలా చూపించేవాళ్ళు, ప్రేమతో ఎలా ఉండేవాళ్ళు, ఇతరులతో ఎలా ఉండేవాళ్ళు, మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా. 3 points ఏంటివి అబౌట్ అనిల్? అనిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ పర్సన్, మంచి సపోర్టింగ్. ఇలా చెప్పకూడదు. మేము చిన్నప్పుడు ఎవరైనా సైంటిస్ట్ గురించి క్వశ్చన్ లో రాయండి అని చెప్తే సైంటిస్ట్ చాలా గొప్పోడు, ఆయన చేసినవి ఏ సైంటిస్ట్ చేయలేదు అని చెప్పి రాసుంటే ఇలా బిస్కెట్లు కాదమ్మా వేసేది, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏం చేశాడు, అవన్నీ రాయాలి అని చెప్పి. అలా కాదు, కొంచెం డిఫరెంట్ కదా, అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మాత్రమే మీ ఇద్దరి మధ్యలో రాపు. ఓకే ఓకే. బేసిక్ మేమిద్దరం 10 సీక్రెట్స్ చెప్పకండి, ఇప్పుడు దండేస్తారేమో. మేమిద్దరం 10 years బ్యాక్ ఒక చిన్న, నేను కొత్తగా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ఆయన కొత్తగా ఆర్టిస్ట్ గా ఒక సిద్ధరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది ఎవరికీ తెలియదు. అప్పుడు స్టార్ట్ చేసాం, అప్పుడు ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి. ఆయన హీరోగా, నేను డైరెక్టర్ గా స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ నేమ్ చెప్తే గుర్తుపట్టొచ్చు కదా. ఇప్పుడు అది మీకు దొరకదు, అది ఎత్తుకున్నాను. తవ్వకాల్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ మా ఇద్దరికి మీటింగ్, ఫస్ట్ టైం మీటింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ అయిన తర్వాత ఒకసారి కలిసిన తర్వాత నేను ఆల్రెడీ సబ్జెక్ట్ లో ఉన్నాను. చూడంగానే అనిపించింది మనకున్న ఫ్యామిలీ డ్రామాకి కరెక్ట్ గా సూటబుల్ అవుతాడు అని అనిపించింది. ఫస్ట్ టైం అక్కడ నేను రీచ్ చేశాను. అదే ఫస్ట్ రిలేషన్, సెకండ్ రిలేషన్, లాస్ట్ రిలేషన్, థర్డ్ రిలేషన్. సినిమా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చేదాకా టచ్ లో లేడు.
అంటే డిస్టర్బ్ చేయకూడదు కదా, బిజీ బిజీగా అర్థం కాలేదు. మొత్తం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చేదాకా టచ్ లో లేదు. అదే చెప్తున్నాను. బిజీ మమ్మల్ని టెన్షన్ మీరు పెట్టాడు. డిస్టర్బ్ చేయొద్దని సార్ చేయలేరా? ఓకే, ఆయన మీరు ఫీలింగ్ బిజీ ఉండి చేయలేరా? యాక్చువల్లీ బిజీ అలా చెప్పారు అంతే. మొత్తానికి మళ్ళీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది కదా. అంటే అనిల్ #బిజీ అని పెట్టుకోవచ్చా? అయ్యో అంతే. ఏదో చెప్పబోయారు. ఎప్పుడు చూసినా ఆయన ఫోన్ చేయరు కానీ ఫోన్ ఎత్త ఏంటో డైలాగ్ వేస్తారు, ఆయనే ఫోన్ చేయరు ఫస్ట్. ఓకే, కొందరిలో ఉండే న్యాచురల్ థింగ్ అది. అంతే అది. ఓకే, ఇప్పుడు విహారిక చెప్తుంది అబౌట్ డైరెక్టర్. సరే అన్నారు ఇప్పుడు స్లోగా ఏంటి సార్ ఏమన్నారు? ఏం లేదు, 0. సార్ వర్క్ విషయంలో హీస్ గుడ్ అండ్ మా ఇద్దరి పర్సనల్ విషయంలో అయితే ఏం లేదు. ఏం లేదు. అయ్యో చెప్పు, నేను నా నోటి నుంచి చెప్పలేదు. చెప్పు, ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు. చెప్పు. అదే నేనే మూర్ఖుడా? ఎస్ఆర్ ఇప్పుడు మీరు చెప్పిన మీరే ముద్ద అవుతారు. సతాయిస్తారండి, ఆయనకు కావాల్సింది వచ్చే వరకు సతాయిస్తారు. అది ఎంత అనిపిస్తుంది అంటే అరే వదిలేయండి సార్ నన్ను అంటే వదలరు. ఆయనకు వచ్చే అవుట్పుట్ కావాలి, ఆయన అవుట్పుట్ కోసం నన్ను మూర్ఖులానే చేస్తారు. అసలు అది ఆయనకు అనుకున్నది వచ్చే వరకు పెద్ద మాటే అండి, పెద్ద మాట. సరేలే, నేను సినిమా టైటిల్ ఉందని దానిలాగా ఫీల్ అవుతున్నాను. మూర్ఖుడు అనే సినిమా టైటిల్ ఉంది, ఆ సినిమా మీకు అంకితం ఇచ్చేస్తాను. అండ్ ఫైనల్లీ పాజిటివిటీ. 3 words కాబట్టి లాస్ట్ వన్ పాజిటివిటీ. బికాస్ ఇగో ఇప్పుడు అన్నది ఎలా పాజిటివ్ గా తీసుకున్నారో హీఈస్ దట్. మూర్ఖుడు పాజిటివిటీ రెండో కనిపించే మాకు కనిపించలేదు. లేదు లేదు లేదు, నేను మూర్ఖుడు అన్నా సరే ఆయన పాజిటివ్ గా తీసుకోగలరు. దట్ పాజిటివ్. మంచి మూర్ఖుడు. సెకండ్ వన్, థర్డ్ వన్ ఏంటి? థర్డ్ మంచివాడు అని థర్డ్ చెప్తాను. వన్ ఇస్ పాజిటివిటీ, సెకండ్ వన్ ఇస్ మూర్ఖుడు, రైట్? గుడ్ వర్కర్ అన్నారు కదా. అది పాజిటివిటీలో 2 ముక్కలు. పాజిటివిటీ ఎందుకు అంటే మనం ఎలా ఉన్నా సరే హీల్ టేక్ దట్ ఇన్ పాజిటివ్ వే. అందుకే హైప్ అయిపోయి రిలేషన్ కట్ చేసేలా ఏముండదు సార్ తో. రాముడు మంచి మధ్యలో ఉన్న నాగేంద్ర మాత్రం భలే. అందుకే సినిమా అయిపోయినట్టుంది. ఈయన అడగడు కదా మధ్యలో. సార్ కి నాకు మాటలు చాలా తక్కువ, ఓన్లీ కెమెరాలో యాక్షన్ కట్ ఇవే ఉంటాయి మధ్యలో. కింద పెద్ద మాట వచ్చేసిందండి. అంతే. సో ఓన్లీ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే సార్ ఆల్ దీస్ 3. అంటే యాజ్ యూజువల్ గా ర్యాప్ పెట్టుకుందాం అనుకున్నా, టక్కన నో అని వేస్తే మళ్ళీ ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. అంతే కదా. అంటే ఒక సీన్ అనుకున్నప్పుడు టక్కన నో అనేసింది అనుకోండి, ఒక సీన్ ని 4-5 సార్లు చేయించేటోడు అందుకే మానిటర్ లో. అందుకే తెలుస్తుంది ఆ మొహంలో ఆ ఎమోషన్ ఏముందో. అందుకే మూర్ఖుడు అనేసి ఏం చెప్పావు మళ్ళీ చెప్పు అంట. ఓకే, ఇప్పుడు అనిల్ గారి గురించి చెప్పండి. అనిల్, he's hardworking. Okay. I mean, tana behavior I like his behavior so much. Like, ఒకరు హర్ట్ అయ్యేలాగా ఎప్పుడు మాట్లాడు. He is very sweet and kind. సో ఇప్పటి వరకు నటించిన అవసరం లేదండి, తెలుస్తుంది. లేదు లేదు, ఎప్పుడు కూడా అంటే క్వశ్చన్స్ కి యాక్టింగ్ చేస్తారు. ఏదో చెప్తున్నారు నా గురించి. సో ఒకరు హర్ట్ అయ్యేలాగా ఆయన ఎప్పుడు మాట్లాడరు. ఈవెన్ నేనైనా కొంచెం కోపం వస్తే అరిచేస్తాను, కానీ ఆయన అరవడం కూడా నేను ఎప్పుడు చూడలా. ఏమో మరి వెనకాల వాళ్ళు అరుచుకుంటారేమో నాకు తెలియదు. కొంచెం కోపమేం కాదండి, ఎక్కువే కోపం. అయ్యో లేదు, ఆయనకు తెలుసు. ఓహో, విహారిక గురించి చెప్తున్నారా? నేనంట అయితే. సో హీస్ గుడ్ అండ్ ఏమో నాకు అనిపించింది హీ టేక్స్ కేర్ గుడ్. అంటే ఎవరైనా ఇప్పుడు మేము ఉన్నా సరే కొంచెం ఎవరైనా ఫుడ్ తినలేదు, ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా ఫుడ్ తినేది ఫస్ట్ తినేయండి వెళ్ళి, ఎందుకు మీరు ఇంకా పద వెళ్ళాగే వెళ్దాం, ఫుడ్ తినేసి వెళ్దాం. హీ టేక్స్ కేర్ అబౌట్ పీపుల్. చుట్టూ వాళ్ళ గురించి బాగా కేర్ చేస్తారు. ఐ ఫీల్ దట్. మా హీరోయిన్ కేరింగ్ ఉంటే చాలు. ఇప్పుడు నాకే వచ్చింది, నాదే. కేరింగ్ ఉంటే చాలు. మనం ఒక పర్సన్ కి ఎమోషన్ చూపించేదే కేరింగ్ త్రూ. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టర్న్ నాదే అనుకుంటా. మేబీ ప్రిపేర్ అన్నట్టున్నారు కదా, అవ్వలేదు. నేను ఆనందంలో ఉన్నా. ఎందుకు పొగుడుతున్నారు కదా. కిందకి రావాలని టైం పడుతుంది. ఓకే అనిల్ గారు, ఇప్పుడు విహారిక గురించి 3 points. నెగటివ్ అయినా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తాం. ఏం చెప్తాడా అన్నాడు. నెగటివ్ ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు మీరే చెప్పండి. ఇంకా నేను యాడ్ చేసుకుని లిస్ట్ వెళ్తాను. షీ ఇస్ వెరీ స్వీట్ గర్ల్ అండి. అదే రాముడు మంచి బాలుడు, కానీ కోపం ఎక్కువే. కోపం ఎక్కువ, కానీ కోపం చూపించిన తర్వాత అర్థం చేసుకునే మనస్తత్వం మాత్రం బాగుంది. ఇప్పుడు ఈ సీన్ ఇది అని చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా వల్ల కాదని చెప్తుంది ఫస్ట్. తర్వాత ఏమనుకుంటుంది, 5 నిమిషాలు ఆమె వదిలేసాం అనుకోండి,
ఆమె వచ్చేస్తారు డ్రెస్ చేంజ్ చేసుకుని. చెప్పారు కదా యాక్టర్ ఉండాల్సిన లక్షణాలు అవి. ఒకసారి అయితే ఫీవర్ బాగాలేదు, హెల్త్ కూడా బాగాలేదు, అట్లానే వచ్చేసింది సెట్లోకి. సరే ఇప్పుడు అందరూ షూటింగ్ అందరూ చెప్పేశారు కదా, మళ్ళీ నా ఒక దానికోసం మొత్తం క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆ రోజు కూడా చేసింది మంచిగా. నైట్ 9 వరకు 10:30 వరకు చేయించోగా, అంతకుమించి చేయలే, అదే అంతకుమించి చేయలేదు మేము. మామూలుగా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. 6 వరకే అండి, 10:30 వరకు చేసి అంతకంటే ఎక్కువ చేయని అడుగుతున్నారు చూడండి. పొద్దునే రావాలి 7 o'clock కల్లా. అంటే వాళ్ళ ఫేస్ పాడైపోతాయి అర్థమైంది కదా, చూడండి ఎలా అన్నారు. 6 o'clock ది 9:30 వరకు చేసినా సరే మళ్ళీ సార్ లొకేషన్ మంది ఇన్ని డేస్ అన్నట్టు అన్నా సరే 9:30 వరకు 9 తర్వాత నేను అడుగుతాను సార్ 6 అన్నారు 9 అయింది సార్ ఏంటి సార్. లొకేషన్ లో మాత్రం 1000 watts బల్బే మంచి అంత యాక్టివ్ ఉంటుంది. అసలు ఎక్కడ నీ వాయిస్ వినపడతా ఉంటుంది, మంచిగా ఫన్ ఉంటుంది, ఫుల్ ఫన్. నేను ఒక్కదాన్ని అనే ఫీలింగ్ ఇవ్వను, అందరితో ఉంటే అంతే అంతే ఫుల్ టాకిటివ్, ఫుల్ టాకిటివ్. 2 పాయింట్స్ అయ్యాయి. ఇంకొక పాయింట్ చెప్పు, ఇంకొకటి ఏమన్నా చెప్పు బాగుంటుంది సారీలో. Oh my god, నీ ఇప్పుడు నేను ఎక్కాను. థ్యాంక్ యూ. ఏ ఒకటేనా ఇంకేమైనా బాగా అనిపించాయా? తర్వాత చెప్తాను అంతే. ప్రైవేట్ మీరు కనిపించిందేగా, మళ్ళీ మీరు బీఫ్ వేసుకోవాలి. అంటే ఫీలింగ్ ఎప్పుడు చెప్పలేదు. సీన్స్ సినిమా అని చెప్పి ఎట్టెట్టెట్టో తీసుకెళ్తున్నారు మీరు. అంటే ఈ ఫ్యామిలీ సినిమానండి, ఇది కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండే సినిమా. అర్థమైంది. అండ్ అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు కొంచెం ఇట్లా ఏదైనా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకొని అలా కనిపించారు. మరి మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి? అంటే లైక్ స్ట్రెస్ బస్టర్ లైక్ ఇప్పుడు అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా నచ్చలేదు అనుకోండి, వెంటనే కోపాన్ని చూపిస్తూ ఉంటాము. బట్ అది వెంటనే కూల్ అయిపోవడానికి నేను వెంటనే సెట్స్ లోకి వెళ్ళాలి అంటే ఏదో ఒక రైట్. సో లేదు అండి, అప్పటికప్పుడు చూపిస్తాను బెటర్ అండి. అవును, నేను దాచుకోను. దట్ ఈస్ వెరీ కైండ్, ఐ మీన్ కిడ్ ఇన్ మీ అని అంటారు. బట్ కోపడ్డా కూడా డైవర్ట్ అవ్వాలి కదా. అలా అవ్వడానికి నాకు అక్కడ ఏంటి షార్ట్ పీరియడ్ లో క్లియర్ అయిపోతుంది. మీరు వెళ్తారా ఏంటి? మేము ఒక మనిషిని పెట్టాం మేడం. లేదు యాక్చువల్లీ ఎవరికి తెలీదు, అది నాకు తెలిసింది ఏంటంటే లైక్ ఇప్పుడు నేను వాళ్ళ కోపడతాను, వెంటనే కోపడిన తర్వాత వెంటనే నేను ఒక పర్సన్ కాల్ చేస్తాను. ఆ పర్సన్ కాల్ చేసి ఇలా అనేసాను ఇలా చేశాను అంటే ఆ పర్సన్ అక్కడ నుంచి అదలా కాదు ఇది ఇలా చేయాలి, ఇలా చేసావు కదా వదిలే పోనీ ఇప్పుడు ఇది రిలీజ్ చేయి అలా చెప్తే నేను కూల్ అయిపోతాను. ఓన్లీ దట్ వన్ పర్సన్ అంతే, కాల్ చేసి సెట్ అయిపోతాం అంతే. ఒకళ్ళకి వెళ్ళలేదు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితే నేను కూల్ అయిపోతాను మళ్ళీ. ఓకే నేను అంటే ఫస్ట్ నా సైడ్ నుంచి ఆలోచించి అడ్జేస్తాను, తర్వాత వీళ్ళ సైడ్ నుంచి ఆలోచించి అర్థం చేసుకుంటాను. నేను వాళ్ళిద్దరు డోర్ పెట్టేసి మీ ఇద్దరు మాట్లాడుకోరా బయటికి రండి అంట. ఏముంది అబ్బా పాజిటివ్ కోసం లేదు వైబ్. ఐ విల్ టాక్ టు మై పర్సన్ ఐ విల్ కమ్ బ్యాక్ అంతే. సూపర్. మీరు విహారిక గురించి చెప్పలేదు. హార్డ్, రూడ్, స్వీట్. హార్డ్, రూడ్, స్వీట్ ఇంకా అంతే, ఇంగ్లేదు 3. అంటే మిమ్మల్ని విసిగించింది అక్కడ సీన్స్ లో, రొమాంటిక్ సీన్. ఎందుకు విహారికనే తీసుకోవాలి అనుకున్నారు? లైక్ చాలా మంది ఉండుంటారు. చూడండి స్మూత్, తీసుకోకూడదు అనడానికి కారణం లేదు. కారణం ఏం లేదు. లైక్ అంటే తను అంతకు ముందు తెలుసా, లేకపోతే ఎవరైనా రిఫర్ చేశారా? ఛాన్స్ ఎలా వచ్చింది తనకి? మీరు ఎలా తీసుకున్నారు? అంటే చూడంగానే ఓకే చేశాను. చూడగానే ఫస్ట్ మీట్ లోనే ఓకే చేశారు. కథ కూడా కరెక్ట్ ఉంది, ఎందుకంటే బాగా చేసింది అమ్మాయి. ఫ్యామిలీ వైఫ్ లాగా కథక్కన ఉంటుంది, అందులో డౌట్ ఏంటి. ఫ్యామిలీ వైఫ్ కొత్తగా కిసిక్ అన్నారు కదా, ఆ కిసిక్ని ఇలా అన్నప్పుడు రేపటి నుంచి నన్ను కూడా కసక్ విహారిక అంటారు. అంటే సార్ నాకు అనిల్ గారిని చూస్తుంటే దాని నుంచి కొంచెం కొంచెం తేడాగా అనిపిస్తుంది. లైక్ ఇలానే కాదు సార్, ఆయన చూపంతాను నాకేం అలా అనిపించలేదు. కూర్చోబెట్టి రివెంజ్ తీసుకునే ప్రోగ్రామ్ అయింది, నాకు అర్థం కావట్లేదు. అన్ని మాకు ఆపోజిట్ గానే చెప్తున్నారు పక్కన కూర్చొని. అలా అనిపిస్తుంది. ఇంత పాజిటివ్ గా చెప్తున్నారు, మమ్మల్ని నెగటివ్ చేస్తున్నారు. సెట్స్ లో నన్ను ఇబ్బంది పెట్టారు కదా మీ ఇద్దరు సంగతి నేను ఇప్పుడు చూస్తా అని
యాక్చువల్లీ లేదు, సార్ కి ఇంటర్వ్యూకి రావడం ఇష్టం లేదు, మేము ఫోన్ చేసి బలవంతంగా రప్పించాం, అందుకే అలా మాట్లాడుతున్నాం మాకు. మేడం వీళ్ళిద్దరే కదా బేసిక్ మనకి, అంతేనే కదా హీరో హీరోయిన్ బేసిక్. మీరు లేకుండా మీ మెదడులో ఉన్న స్టోరీ లేకుండా క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో మేడం ఆ క్యారెక్టర్ లో ఈ రెండు మేడం, క్యాప్టెన్ ఆఫ్ షిప్ మాత్రమే తెలుసు, ఇంజన్ లో నీళ్ళు ఎక్కడ ప్యాసింజర్లు ఎక్కడ కూర్చోవాలో అని ఆయన చెప్పాలి. కెప్టెన్ ఏం చెప్పరు మేడం, కెప్టెన్ నడుపుతాడు బండిని, చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. నాగేంద్ర గారు లెక్క ఆయన చెప్పేసారు, ఆర్డర్ కోఆపరేట్ చేయించాలి కదా ఆయన, అక్కడ పక్క నుంచి వాళ్ళు కోఆర్డినేట్ చేయించాలి. సో ఆయన సూపర్. ఓకే, నేను ఇందాక అడగాలనుకున్నది మర్చిపోయాను. అంటే ఇందాక నుంచి చాలా డీసెంట్ గా నాకేం తెలియదు, ఏదైతే తెలుసో అదే మాట్లాడతాను అన్న ఉద్దేశం వద్దు. మీకు అంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అని చెప్పి విన్నాను కదా, అసలు ఎలా ఉంటారు? ఈ యాంగిల్ ఇలానే ఉంటుందా లేకపోతే టర్నింగ్ బ్యాక్ సైడ్ టర్న్ అవుతుంటాడు మీద, మిగతా అంతా ఎట్లా ఉంటాడు. రొమాంటిక్ సీన్లు వచ్చినప్పుడు కొంచెం టర్న్ అవుతాడు, మిగతా అంతా హ్యాపీగానే ఉంటాడు, కూల్ గానే ఉంటాడు. అంటే కొంచెం హ్యాపీ మూడ్ ఉంటుంది రొమాంటిక్. బయటికి రాని సంగతి చూద్దాం. బేసిక్ అంటే ఎవరికైనా కొంచెం ఎంతో కొంత క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవడం ఇష్టం ఉంటుంది కదా. అయ్యో అయినా అదేం లేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఎమోషన్ సీన్ కి ఎమోషన్ చూపించాలి, రొమాంటిక్ సీన్ కి రొమాంటిక్ చూపించాలి అంతే. అంటే ఆ మేడం అడిగింది ఎమోషన్ అడగలేదు, రొమాంటిక్ అడిగింది. ఆ మేడం రొమాంటిక్ తప్ప ఏం అడగట్లేదు. అంటే చూసి మైండ్ లో ఫిక్స్ చేసుకున్నట్టున్నారు, ఎక్కడ చూసినా ఇది ఇలా ఇలా కనిపిస్తుంది. మేడం ఫ్యామిలీలో రొమాన్స్ ఉంటుందా ఉండదా? ఎందుకు ఉండదు? అదే ఉంటది. అంటే తిను ఎప్పుడు ఇలా సైలెంట్ గానే ఉంటాడు, అప్పుడప్పుడు వైలెంట్ అవుతారా? అదే చెప్పాను కదా, రొమాంటిక్ లో వైలెంట్ గా ఉంటాడు, నార్మల్ గా సైలెంట్ గా ఉంటాడు. ఏమో నాకు తెలియదండి, ఏం మాట్లాడు ఏమో. అంటే వెనకాల మానిటర్ చూసే మాకు తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ నేనేం అడగట్లేదు, ఏం అడుగుతున్నారు దానికి ఏం సమాధానం చెప్పాలి అని ముందు ఏం అడుగుతున్నారు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టోరీని తీసుకొని నార్మల్ న్యాచురల్ ఫ్యామిలీలా ఉంటుంది, ఏదైనా బాధ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు తెరకెక్కించాలి అనుకున్నారు. అలా మీకు ఎలాంటి కంటెంట్ని ఎక్కువగా తీసుకోవాలి అనిపిస్తుంది? నాకు బేసిక్గా వచ్చేసి థ్రిల్లర్ బాగా ఇంట్రెస్ట్ అండి. కాకపోతే ఫ్యామిలీ అనేది అందరికి రీచ్ అవుద్ది, ఫ్యామిలీ సబ్జెక్ట్ అనేది అందరికి రీచబుల్ అవుద్ది. అదే ఫ్యామిలీలో కొంచెం థ్రిల్లర్ ఉంటే ఎలా ఉంటుంది అనే చిన్న కాన్సెప్ట్ అండి. నాకు ఒక దగ్గర ఒక పేపర్లో ఒక దగ్గర సింక్ అయింది, దాన్ని సబ్జెక్ట్గా స్టార్ట్ చేసి కొంచెం ఎస్టాబ్లిష్ చేశాను దాన్ని. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ ఐడియా? ఈ ఐడియా వచ్చేసి 3 years బ్యాక్ స్టార్ట్ అయిందండి. 3 yearsలో ఆ పాయింట్ అనుకోగానే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం వర్కౌట్ చేసి ఏంటండి ఈ డిస్కషన్ నాకు అర్థం కాలేదు. అంటే 3 years సబ్జెక్ట్ అయింది, 1 yearలో ఫినిష్ అయింది అని చెప్తున్నాను. ఓకే ఓకే, ఇండస్ట్రీలో చాలా మందికి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది, హీరో హీరోయిన్ ఎవరైనా సరే. మీకు అట్లా డైరెక్టర్ ఎవరి ఇష్టం? రైటర్ గా కావచ్చు. మణిరత్నం గారు అంటే మీరు చెప్పిన అదే ఏం రత్నం గారు మణిరత్నం గారు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ బాగుంటుందండి. మణిరత్నం గారు దాంట్లో ఏదైతే ఇద్దరి మధ్య మిగతా ఆర్టిస్టులు ఎవరు కనిపించరు, లవ్ కానీ ఫ్యామిలీ కానీ మిగతా ఆర్టిస్టులు అంతా అవుట్ ఫోకస్ లో ఉంటారు. ఈ క్యారెక్టర్ మాత్రమే రన్ అవుతా ఉంటాయి. ఈ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషనే ఉంటుంది, ఇంక వేరే ఎమోషన్ ఏమి ఉండదు. ఈ క్యారెక్టర్ ఎమోషనే మనం చెప్పగలగాలి. మనం ఒక ఇద్దరి మధ్య సబ్జెక్ట్ చెప్పేటప్పుడు పక్కనోడు వస్తే డిస్టర్బ్ గానే ఉంటుంది. వీళ్ళిద్దరు సబ్జెక్టే మనం చెప్పగలగాలి, ఎంతైనా కానీ లాస్ట్ వరకు అయినా కానీ వాళ్ళ ఎండింగ్ వరకు కానీ ఆ సబ్జెక్టే చెప్తే ఇంట్రెస్ట్ గా చెప్పగలం అనేది నా ఫీలింగ్. అందువల్ల ఆయన కొంచెం నేను ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ నాకు విజువల్ గా అంత చూపించలేదు కానీ ఆ ఎమోషన్ పరంగా అయితే నా దాంట్లో క్యారీ చేశా కొంచెం అంతే. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ కావచ్చు, చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు, ఎందుకు వెళ్ళడము, ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అన్న స్ట్రగుల్స్ ఏమైనా ఎదురయ్యాయా? అవి రెగ్యులర్ స్ట్రగుల్స్ ఉంటానే ఉంటాయి. సినిమా అంటేనే స్ట్రగుల్. గాల్లో మనం ఏదో ఒక పేపర్లో విజువల్ అనుకుంటే దానికి నెంబర్ ఆఫ్ ఎన్ని lakhs అవుతాయి, ఎన్ని crores అవుతాయో తెలియదు. దాన్ని మనల్ని నమ్మి ఒకరు ప్రొడ్యూసింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు.
ఆ ప్రొడ్యూసర్ని వర్కౌట్ చేయడానికి మనం గాల్లోనే లెక్కలు చెప్తుంటాం. దాన్ని వర్కౌట్ చేయడానికి ఎన్ని స్ట్రగుల్ పడాలి, ఎంత చెప్పి ఒప్పించాలి. ఊరికే ఎవరేమో యాక్సెప్ట్ చేయరు. ఇది సబ్జెక్ట్ బాగాలేకపోతే ఆర్టిస్ట్లే యాక్సెప్ట్ చేయరు. ఇంకా ప్రొడ్యూసర్ అంటే ఇంకా గాల్లోనే ఉంటుంది. అతనికి ఏం ఉండదు. అతను డబ్బులు పెడితే విజువల్లో కనిపిస్తుంది. విజువల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఏం చేస్తారో తెలియదు, మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ దాటుకొని ఇంత స్ట్రగుల్ దాటుకొని సినిమా చేయగలిగానంటే ఒక లక్కీ అనిపిస్తుంది నాకు రిలీజ్ దాకా వచ్చిందంటే. విహారిక గారు, అంటే ఇప్పుడు సార్ని అడిగినట్టుగానే మీకు రోల్ మోడల్ ఎవరు? సీరియల్ సైడ్ కావచ్చు, ఇటు సినీ సైడ్ కావచ్చు. లైక్ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఇన్స్పైర్ అయిన వాళ్ళు అలా ఎవరు లేరు యాక్చువల్లీ. ఎందుకో తెలీదు, నాకే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే చూసినంతసేపు ఓకే వాళ్ళు బాగా చేశారు అని ఫీల్ అవుతాను, కానీ బట్ రోల్ మోడల్ లాగా అయితే ఎవరు లేరు. ఓకే నేను అవ్వాలి అని నేను అనుకున్నాను, నేను అవుతున్నాను అంతే. సూపర్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 4 years. 4 years. 4 yearsలో జర్నీలో ఏమేమి కంప్లీట్ చేశారు? 4 years జర్నీలో స్టార్టింగ్ విత్ యూట్యూబ్తోనే స్టార్ట్ చేశాను నేను కూడా. సో యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, సిరీసెస్, సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, కొన్ని ఇంటర్వ్యూస్, అట్ ద సేమ్ టైమ్ తర్వాత చిన్నగా యాక్చువల్లీ సీరియల్ కంటే ముందు మూవీనే ఫస్ట్. మూవీ స్టార్ట్ చేసాము, తర్వాత సీరియల్లోకి వెళ్ళాను, మళ్ళీ ఆల్టర్నేటివ్ గా మూవీస్ సీరియల్స్ రెండు ప్యారలల్ గా చేసుకుంటూ చేస్తున్నాను. సో టిల్ నా కొన్ని వెబ్ సిరీసెస్ చేశాను, ఇక్కడ వరకు వచ్చాను. ఇప్పుడు సీరియల్స్ ఏం రన్ అవుతున్నాయి? ప్రెసెంట్ గుండె నిండా గుడి గంటలు మా టీవీ, ఈటీవీ తులసి ఒకటి. సూపర్. అండ్ అంటే ఒకవేళ ఒకళ్ళని రోల్ మోడల్గా తీసుకొని రాకపోయినా సరే పర్టికులర్ పర్సన్వి యాక్టింగ్ బాగుంది, ఎమోషన్ బాగా పలికించింది అలా? నాకు అలా సమంత గారు యాక్టింగ్ చాలా ఇష్టం, నయనతార గారు యాక్టింగ్ చాలా ఇష్టం. నేను వాళ్ళిద్దరి చూస్తూ ఉంటే నేను వాళ్ళ ఐస్ అలా చూస్తూ ఉండిపోతాను. ఒక అమ్మాయి అయినా సరే నాకు వాళ్ళని చూస్తూ ఉండాలనిపిస్తుంది, బికాస్ వాళ్ళ యాక్టింగ్ అంత డెప్త్ ఉంటుందని నాకు అనిపించింది. మీకు ఎవరు రోల్ మోడల్గా వచ్చారు ఇండస్ట్రీకి? లైక్ ఆల్రెడీ అంటే ప్రొడ్యూసర్గా విన్నాను, బట్ రోల్ మోడల్ నాకు కూడా ఎవరు లేరు అని అంటే తప్ప ఎవరి యాక్టింగ్ ఇష్టం? విక్రమ్ గారు చాలా ఇష్టం. ఓకే. ఆయన తీసుకునే కంటెంట్ గానే యాక్టింగ్ కూడా చాలా లైక్ చేస్తాను. ఏం సినిమా ఇష్టం? పితామహుడు, శివపుత్రుడు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు, తెలిసిందే కదా. ఓకే, మీ ఇందాక నుంచి షార్ట్ కట్ ఆన్సర్ ఇస్తున్నారు కాబట్టి విక్రమ్ గారి నుంచి ఏదైనా ఒక డైలాగ్. సినిమాలు ఇష్టం అని చెప్పిన తర్వాత ఆయన డైలాగ్స్ గుర్తులేకపోతే అరిచేయండి. మొన్న వచ్చిన తంగలం చెప్పు. ఏం లేవు విక్రమ్ గారి సినిమాలు, ఏం లేవు ఆయన సినిమాల్లో అసలు డైలాగ్స్ ఏ లేవు, గుర్తుపెట్టుకోండి. పైన వారధి సినిమా విషయానికి వస్తే ఒక పర్సన్ చాలా సీరియస్ కండిషన్లో ఉండడము, ఆయన ఎవరు ఏంటి అనేది, దానికి హీరోయిన్ స్ట్రగుల్స్ ఏమేమి ఫేస్ చేసింది అని చెప్పి చూపించారు. అంటే అది ఏంటిది అనేది మా వాళ్ళ కోసం కొంచెం ఏదైనా హింట్. ఏదైనా అంటే ఒక ప్రేమ తర్వాత వచ్చేది స్ట్రగులే, ఒక రొమాన్స్ తర్వాత వచ్చేది కూడా స్ట్రగులే. అంటే ఆ స్ట్రగుల్లోనే హీరో ఉంటాడు. ఆ స్ట్రగుల్ ఎందుకు జరిగింది అనేది కొంచెం ట్విస్ట్లో ఉంది. ఆ ట్విస్ట్ 27th అయితే మీకు ఓపెన్ అయిపోతుంది, నో ప్రాబ్లం, అదే పెద్ద సమస్య కాదు. జస్ట్ 2-3 daysలో ఓపెన్ చేసేస్తాము. లాస్ట్ కూడా మీ రోల్ ఏదో చేంజ్ అయినట్టుగా మీరు సస్పెన్సివ్గా అడగడము, నేను కాదు అని చెప్పి మీరు కూడా ఆన్సర్ చేయడము, అంటే ఏంటి ఇద్దరు ఫ్లిప్ అయిపోతారా లేకపోతే ఏంటి అని? సస్పెన్స్ కదా, మీరు తెలుసుకోవాలి కదా. యాక్చువల్ ట్విస్ట్ అది, అదే సస్పెన్స్. అది రివీల్ అయిందంటే ఇంకా మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా అనిల్ గారికి ఏమైనా డైలాగ్స్ ఇచ్చారా, ఇవి మాత్రమే మాట్లాడండి అని? ఆయన బేసిక్ ఏమైనా రాసుకున్నారేమో, లేకపోతే సీన్ లోనే కరెక్ట్ గా ఉంటారని చెప్పారు కదా, ఇది కూడా ఏమన్నా పర్ఫెక్షన్ ఆఫ్ సీన్ ఏమో అనుకుంటున్నా. ఇంటర్వ్యూ లెంత్ రాకూడదని కొంచెం ఇప్పుడు అంతా అదే కదా, 15 minutes 20 minutes. బట్ ఏదేమైనా ఇప్పుడు December 27th అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ పుష్ప 2కి సంబంధించి దాని కలెక్షన్స్ రన్ అవుతూనే ఉన్నాయి, ఇంకా చాలా మంది వెళ్ళని వాళ్ళు ఉన్నారు, చూడాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు December 27th ఎంచుకున్నారు? అంటే December 10th వరకు మూవీస్ లేవు,
కొంచెం ఈ లాంగ్ రన్ జనవరి 10th వరకు మూవీస్ లేవు, కొంచెం లాంగ్ రన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ చిన్న సినిమాలు అంటే వాటితో పాటు మనం మూవ్ అవుతున్నాము. అంటే 10th వరకు అయితే కొంచెం థియేటర్స్ ఫ్రీగా ఉంటాయి, మనకు కూడా కొంచెం ఆ గ్యాప్ ఉంటే వాట్ ఈస్ ద సినిమా అనేది కూడా తెలుసుద్దని ఒక చిన్న ఐడియాతో 27th పెట్టాను. వీకెండ్స్ అండ్ హాలిడేస్ అండ్ వీకెండ్స్ బాగుంటుంది. ఓకే, సూపర్. అండ్ అంటే డైరెక్టర్ గారు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారిది నడుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్స్. అనిల్ గారిని కాదు అడిగింది, డైరెక్టర్ గారిని. బేసిక్గా 3 years కష్టపడి చేసేది ఒక సినిమా, కష్టపడిన వాళ్ళకే తెలుసుద్ది ఆ విషయం. అయితే దాన్ని ఒక 10 daysలో ఈ విధంగా జరగడం అనేది నా ఇండస్ట్రీ పరంగా నాకైతే కొంచెం పెయిన్ఫుల్. అంటే సినిమా అనేది కష్టపడినోడికే తెలుసుద్ది, అది రిలీజ్ చేసి అది సక్సెస్ అయితే ఎలా ఉంటుంది అనేది చేసిన వాళ్ళకే తెలుసుద్ది. కాబట్టి నాకైతే ఈ విషయంలో చాలా అన్హ్యాపీగానే ఉన్నాను అల్లు అర్జున్ గారి విషయంలో అయితే. ఎందుకంటే బేసిక్గా నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో ఒక సినిమా చేశాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు. ఎన్ని రోజులు కష్టం అంటే అది నార్మల్ కష్టం వేరు, ఊరికే ఆ జాబ్ పోయి ఆఫీస్కి పోయి అంతకంటే డబల్ 24 hours 24 hours ఉంటుంది పెయిన్. అంతే కదా, సినిమా చేసిన తర్వాత కూడా అది క్యారీ అవుతానే ఉంటుంది. నెగిటివ్ ఏం లేదు, ఆ కష్టాన్ని మాత్రం గుర్తించాలి అంతే. దాని నుంచి అంతకుమించి పెయిన్ లేదు, అనుభవించున్నారు. సో మొత్తానికి 27th అయితే వారధి సినిమా అయితే రిలీజ్ అవ్వబోతోంది. సో మీ ఇద్దరి మధ్య ఎవరైతే సినిమా చూసుకుంటే ఈ వారధి ఎలా అయితే ఉందో చక్కగా అలాగే సినిమా కూడా ముందుకెళ్ళాలి, ఎలాంటి అడ్డంకులు రాకుండా సినిమా సక్సెస్ఫుల్గా అందరికీ అభిమానులందరికీ కూడా రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ సినిమా గురించి సినిమా తరపు నుంచి మీ మాటల్లో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి. సినిమా ఒక్కసారి కానీ చూస్తే కంపల్సరీగా ఒక 10 మందికి అయితే రెఫర్ చేస్తారు, రివ్యూస్ కూడా అక్కర్లేదు, కంపల్సరీగా మీరు వెళ్ళి చూడండి అని కంపల్సరీగా రివ్యూ చెప్పగలడు. ఫోన్ చేసి ఫోన్ కాల్ ద్వారా చూడండి అని కన్ఫామ్గా చెప్తాడు, అందులో డౌట్ లేదు. చూస్తే థ్రిల్లింగ్ అయ్యింది అనే ఎండ్ వరకు థ్రిల్లింగ్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే పక్కా ఉంటుంది. మనం ఏ ఎమోషన్లో ఉంటామో అదే ఎమోషన్ క్యారీ చేసుకుంటా బయటకు వస్తారు. అయ్యో మన ఇంటి పక్కన ఇలా జరిగిందే అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు వారధి అండ్ టీమ్. థ్యాంక్ యూ.